అంతరిక్షంలో కీలక రహస్యాల అన్వేషణకు సిద్దం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. నిన్న జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశంలో మోదీ భారత్ ఇప్పటికే చంద్రుడు, అంగారక గ్రహానికి చేరుకుందని, ఇప్పుడు మనం అంతరిక్షంలోని కొత్త ప్రాంతాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సెమీ క్రయోజెనిక్ ఇంజన్లు, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వంటి సాంకేతిక పురోగతి పరిజ్ఞానాల్లో భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి చెప్పారు. మన శాస్త్రవేత్తల ఎనలేని కృషితో దేశం అతి త్వరలో గగన్యాన్ మిషన్ను ప్రారంభించనుందని, రాబోయే సంవత్సరాల్లో సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుందని మోదీ చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల్లో 5 అంతరిక్ష యూనికార్న్లను నిర్మించడానికి ప్రైవేట్ రంగం ముందుకు రావాలని ప్రధానమంత్రి కోరారు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 5 పెద్ద ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రైవేట్ రంగం నిర్మించిన తొలి పిఎస్ఎల్వి రాకెట్ను త్వరలో ప్రయోగించనున్నట్టు మోదీ ప్రకటించారు. భారత్ మొట్టమొదటి ప్రైవేట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం కూడా అభివృద్ది దశలో ఉందని మోదీ తెలియజేశారు. मैं देश के स्पेस स्टार्टअप से कहूंगा, क्या हम स्पेस सेक्टर में अगले 5 वर्षों में 5 यूनिकॉर्न खड़े कर सकते हैं? अभी हम भारत की धरती से साल में 5-6 बड़े लॉन्च देखते हैं. मैं चाहूंगा कि प्राइवेट सेक्टर आगे आए और अगले 5 साल में हम उस स्थिति में पहुंचे कि हर साल 50 रॉकेट लॉन्च कर पाए.